మన సంప్రదాయంలో హనుమత్ వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతం ఎలా ఉపకరిస్తుంది? ఆంజనేయ స్వామి ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, అతన్ని ఆశ్రయించి అర్చించినటువంటి వారు ఇహం పరం కరస్థయేవచ అని చెప్పారు. శాస్త్ర ప్రకారం పరాశర స్మృతి అని ఉన్నది, దాన్ని అనుసరించి ఇహం పరం కరస్థయేవచ అంటే హనుమంతుని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు, పరలోకంలో ఉండేటువంటి సుఖాలు కూడా కరస్థయేవచ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అని అర్థం. అటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక రోజున ఈ హనుమద్ వ్రతం దేని కొరకు చేయాలి అంటే, పరమశివుని యొక్క అవతారమే, పరమశివుని యొక్క దివ్యమైనటువంటి శక్తియే హనుమంతునిగా అవతరించింది. ఇక్కడ రెండు మతాలు ఉన్నాయి. పుత్రకామేష్టి చేసిన సందర్భంలో యజ్ఞ పాయసం వచ్చింది. ఆ పాయసాన్ని 3 భార్యలకు 3 భాగాలు పంచి ఇచ్చాడు దశరథుడు. ఆ భాగాలు పంచి ఇచ్చిన వాటిల్లో సుమిత్ర యొక్క భాగాన్ని ఓ ప్రక్కన పెట్టుకుని ఆవిడ ఆ తడిసిన కురులు ఆరబెట్టుకుంటూ ఆలోచించిందట. ఏమని ఆలోచించింది అంటే, దశరథునకు ఆలోచన లేదు. ఏమిటి, ఎందువల్ల అలా ఆలోచించింది అంటే, ఈ ఉన్నటువంటి పాయసం మొత్తం శక్తివంతమైంది. ఆ పాయసం మొత్తాన్ని ఒకే భార్యకి ఇచ్చినట్లయితే పరిపూర్ణమైన శక్తి కలిగినటువంటి పుత్రుడు కలిగేవాడు. ఇప్పుడు ఆ శక్తి కలిగిన పాయసాన్ని భాగాలుగా చేశారు. భాగాలుగా చేసి ఇవ్వటం చేత శక్తి కూడా ఏమైపోయింది, ఏ ఒక్కరికి ఇచ్చిన పాయస భాగము పరిపూర్ణ శక్తి కలిగింది కాదు కదా. ఆ కారణం చేత మొత్తం అంతా ఒకరికే ఇస్తే బాగుండును అని ఆలోచిస్తూ దశరథుడు ఆలోచించలేదు, ఆ పని చేస్తే బాగుండేది అనుకున్నది. బుద్ధి కర్మానుసారిణి అని ఓ సూత్రం ఉన్నది. ఆ కారణం చేత ఆవిడ ఆ పాయస పాత్రను గట్టు మీద ఉంచి ఆ కురులు ఆరబెట్టుకుంటున్న సందర్భంలో ఓ గ్రద్ద వచ్చి ఆ పాయస పాత్రను తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు సుమిత్రకు తాగడానికి పాయసం లేదు. కౌసల్య దగ్గరికి వెళ్ళి దుఃఖపడుతూ అడిగింది, నువ్వేమీ దుఃఖపడవద్దు, నేను ఇస్తానని కౌసల్య కొంత భాగం ఇచ్చింది. ఆవిడ దగ్గర ఉన్నది కదా పాయసం, అందులో కొంత భాగాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే కౌసల్య ఇచ్చిందో నేను ఇవ్వకపోతే ఎలాగా అని కైక వచ్చింది. కైక కూడా తనకిచ్చిన పాయసంలో కొంత భాగాన్ని ఇచ్చింది. అలా 2 భాగాలుగా సుమిత్ర స్వీకరించిన కారణం చేత సుమిత్రకు 2 సంతానం కలిగారు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇది ఎలా నిరూపణ చేస్తావయ్యా? రామాయణం మొత్తం మీద సీత లేని రాముడు ఉంటాడేమో కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉంటాడు. కౌసల్య ఇచ్చిన పాయస భాగం వల్ల కలిగిన వాడు లక్ష్మణుడు, కైక ఇచ్చిన భాగం వల్ల కలిగిన వాడు శత్రుఘ్నుడు. అందుకని శత్రుఘ్నుడు భరతుడితోనే ఉంటాడు, లక్ష్మణుడు రామునితోనే ఉంటాడు. ఆ పాయసం ఏమైంది, గ్రద్ద తీసుకెళ్ళింది కదా. మీ ప్రశ్నకు సమాధానం అందులో ఉంది. ఆ పాయసం ఆ గ్రద్ద తీసుకువెడుతుంటే వాయుదేవుడు ఆ గ్రద్దను ప్రార్థించాడు. ఆ గ్రద్ద వాయుదేవునకు అప్పగించింది. వాయుదేవుని గురించి అంజనాదేవి తపస్సు చేస్తున్నది అంజనాద్రి మీద. అప్పుడు ఆ పాయస భాగాన్ని వాయుదేవుడు అంజనాదేవికి అందించాడంటే, ఆ పాయసాన్ని స్వీకరించిన కారణం చేత కలిగిన వాడే హనుమంతుడు. కనుక రామునకు ఈ రీతిగా ఆలోచిస్తే హనుమంతుడు సోదరుడే. రాముడు ఎంతటి వాడో హనుమంతుడు కూడా అంతటి వాడే. అంతేకాదు, కేవలం రాముడు తారక రాముడు, హనుమంతుడు ఏ కోరికనైనా తీర్చేటువంటి వాడు. రామచంద్రుడు రాజ్య పరిపాలనకు వచ్చిన తరువాత, అరణ్యవాసం అయిపోయిన తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలించాడు రామచంద్రుడు. ఆ పరిపాలనా సమయంలో ఆ అయోధ్య నగర ప్రజలంతా వచ్చారు ఒక్కసారి. ఆ వచ్చినప్పుడు మీరంతా ఎందుకు వచ్చారు అని ఆ హనుమంతుడు అడిగాడు ఆంజనేయ స్వామి వారు. అడిగితే, అయ్యా మాకేవో కోరికలు ఉన్నాయి, రాముడికి చెప్పుకుందామని వచ్చాం. వెంటనే ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే, లౌకికానాం వర్తవ్యం వాంఛితాయై మయైవ పరిపూరయతు తారకమేవ సంప్రాప్యతే ఏతత్ రామం పరిప్రపృచ్ఛ. లౌకికమైన ఏ కోరికలు ఉన్నా నన్ను అడగండి, నేనే తీరుస్తా. అక్కడ దాకా మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టవలసిన పని లేదు.
కేవలం మేము తరించాలి, మాకు మోక్షం కావాలి అనేవాళ్ళు ఎవరున్నారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెడితే మోక్షం దొరుకుతుంది. ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఏమయ్యా అంటే, మానవ లోకంలో మనకందరికీ ఉన్నటువంటిది లౌకికమైన కోరికలే తీరాలి, కానీ మోక్షంతో మనకేమి పని లేదు కనుక ఆ ఆంజనేయ స్వామిని కనుక ప్రార్థించినట్లయితే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా ఏర్పడతాయి. కనుక హనుమద్ వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఆ ఆంజనేయ స్వామి మన వెంట ఉండి జంటగా ఉండి కాపాడుతాడు. ఆ కారణం చేత దానికి ఒక రోజు ఏర్పాటు చేసి ఆ వ్రతాన్ని ఏర్పాటు చేసుకోండి అని పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయం.